అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే ఒకప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. కానీ డబ్బులు అకౌంట్లో పట్టడానికి కనీసం 3 నుంచి 7 రోజులు పట్టేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై మీ పీఎఫ్ డబ్బులు కూడా కేవలం ఒక్క క్లిక్తో, అంటే మీరు ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు పంపినంత వేగంగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. దీనికి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ ఇప్పుడు యూపీఐ బేస్డ్ విత్డ్రాయల్ సిస్టంపై వేగంగా పనిచేస్తుంది. అసలు ఈ కొత్త పద్ధతి ఏంటి, మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కొత్త పద్ధతిలో ముఖ్యమైన విషయాలున్నాయి కొన్ని. అందులో మొదటిది లాంచ్ టైమ్ లైన్. ఈపీఎఫ్ఓ ఈ కొత్త సర్వీస్ను ఏప్రిల్ 20, 2026 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త మొబైల్ యాప్ను కూడా రూపొందిస్తున్నారు, ఇన్స్టెంట్ మనీ. ప్రస్తుతం ఆటో సెటిల్మెంట్ ద్వారా డబ్బులు రావడానికి 3 రోజులు పడుతోంది. కానీ యూపీఐ సిస్టమ్ వస్తే మీరు రిక్వెస్ట్ పెట్టిన వెంటనే, అంటే క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. మరి లిమిట్ ఎంత వీటికి? ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ యూపీఐ పద్ధతిలో ఒకసారి గరిష్టంగా 25,000 రూపాయల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉండబోతోంది. సెక్యూరిటీ విధానంలోకి వస్తే మీ రిటైర్మెంట్ అవసరాల కోసం మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25% డబ్బును ఎప్పుడూ అకౌంట్లోనే ఉంచేలా ఒక సిస్టమ్ను డిజైన్ చేస్తున్నారు. అంటే మొత్తం డబ్బును ఒకేసారి యూపీఐ ద్వారా తీయడం కుదరదు. నిజానికి ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిని 100 మంది డమ్మీ అకౌంట్స్తో టెస్టింగ్ కూడా చేస్తున్నారు. టెక్నికల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అసలు ఈ మార్పు మనకు ఎందుకు ముఖ్యమంటే, అత్యవసర సమయాల్లో, అంటే హాస్పిటల్ ఖర్చులకో లేదా ఇతర అర్జెంట్ అవసరాలకో పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. యూపీఐ పిన్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన డబ్బును వెంటనే తీసుకునే వీలు కలుగుతుంది. పేపర్ వర్క్ లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగే తలనొప్పి లేదు, చివరికి వెయిటింగ్ కూడా లేదు. అంతా డిజిటల్, అంతా ఇన్స్టెంట్. ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 2026లో ఈ సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.